మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామో ఈ పాటికే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి సీట్స్ అలాట్ అవుతున్నాయి. సో త్వరలో ఎంబీబీఎస్ సీట్ సాధించబోయేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి కొంతమందికి చెప్పాలంటే చాలామందికి సీటు రాకపోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఎంబీబీఎస్ సీట్లు చాలా పరిమితము. చాలామంది ఎంబీబీఎస్ సీట్ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్లు ఇట్లా 2-3 సంవత్సరాల నుంచి నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటారు. సో కొంతమంది దాంట్లో సఫలీకృతులు అవుతారు, కొంతమంది సుదూరాన నిలబడిపోతారు. మరి కొంతమంది విద్యార్థులు అటు ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు కొట్టలేక, ఇటు మేనేజ్మెంట్ కేటగిరీలో సీటు తీసుకోలేక అటు బీడీఎస్కు పోదామా లేదా కేటగిరీ బి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కేటగిరీ బిలో సీటు తీసుకుందామనేటువంటి మీమాంసలో కొంతమంది విద్యార్థులు ఉంటారు. సో వారందరికీ కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కేటగిరీ బి మేనేజ్మెంట్ సీట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించి ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం అన్నమాట. కానీ అటు ఎంబీబీఎస్ చేయాలనేటువంటి కోరిక కూడా ఉంటుంది. సో వీటన్నిటి మధ్య మనము ఈరోజు ఈ వీడియోలో అసలు కేటగిరీ బి ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలా లేదా బీడీఎస్ ఫ్రీ సీట్ తీసుకోవాలనేటువంటి దాని మీద మనము ఈ వీడియో చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఎంబీబీఎస్ క్యాట్ బి సీటు లేదా బీడీఎస్ ఫ్రీ సీట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సో మీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి అది ఎంతవరకు సమంజసము, కెరీర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా మనము ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోలో మనము ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏం కవర్ చేస్తామంటే ఎంబీబీఎస్ క్యాట్ బి సీట్ లేదా బీడీఎస్ ఫ్రీ సీట్ ఏది మీకు కరెక్టు, అదేవిధంగా ఎంబీబీఎస్ క్యాట్ బి సీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎంతవరకు భరించగలరు, బీడీఎస్ చేస్తే కెరీర్ ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది, మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ నీట్ తీసుకోవాలా అనేటువంటి విషయం మీద మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎంబీబీఎస్ కేటగిరీ బి మేనేజ్మెంట్ సీటు మరియు బీడీఎస్ ఫ్రీ సీట్ మధ్య ఉండేటువంటి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము. సో ఫస్ట్ ఎంబీబీఎస్ విషయానికి వస్తే డ్యూరేషన్ 5.5 years, అదేవిధంగా బీడీఎస్ కూడా సేమ్ పీరియడ్ 5 years. అంటే ఇక్కడ 5.5 years, ఇది 5 years వస్తుంది. ఇక ఫీజు విషయానికి వస్తే కేటగిరీ బి మేనేజ్మెంట్ కింద మనకు దాదాపుగా 12 నుంచి 14 లక్షల వరకు ఒక సంవత్సరానికి, అంటే ఓవరాల్గా మనకు 65 to 75 lakhs పడుతుంది అనమాట. అదే బీడీఎస్ ఫ్రీ సీట్ విషయానికి వస్తే మనకు కేటగిరీ ఏ కింద చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఆల్మోస్ట్ 25,000 నుంచి ఒక 1 lakh లోపల మనకు 1 year ఖర్చు అవుతుంది అనమాట. సో టోటల్గా మనకు ఒక 1 to 3 lakhs వరకు మనకు ఖర్చు అవుతుంది బీడీఎస్ విషయంలో. ఇక కెరీర్ పాత్ విషయానికి వస్తే ఎంబీబీఎస్ తర్వాత మనకు జనరల్ ప్రాక్టీషనర్ అంటే డాక్టర్గా మనము సర్వీసెస్కు చేయవచ్చు. తర్వాత మనము గాన ఎంబీబీఎస్ తర్వాత ఎండి కానీ ఎంఎస్ కానీ అంటే పీజీ కోర్సెస్ అంటే స్పెషలైజేషన్స్ ఉంటాయి, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ ఎక్సెట్రా. సో ఆ విధమైనటువంటి అవకాశం అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఉంటుంది. అదేవిధంగా కెరీర్ స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కావచ్చు, క్లినిక్స్లో కావచ్చు, టీచింగ్, రీసెర్చ్, అదేవిధంగా అబ్రాడ్ ఆపర్చునిటీస్. ఇక ఎర్నింగ్స్ విషయానికి వస్తే వెరీ హై పొటెన్షియల్, డిపెండ్స్ ఆన్ స్పెషలైజేషన్. అంటే మీరు పీజీలో స్పెషలైజేషన్ చేసేదాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ చాలా బాగుంటుంది అనమాట, హై పొటెన్షియల్గా ఉంటుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే చాలా ఎక్స్పెన్సివ్, ఇది వెరీ ఎక్స్పెన్సివ్ కేటగిరీ బి అనేది మీకు అందరికీ తెలిసిందే. 13,20,000 rupees per year. ఇంకా అదనంగా ప్రైవేట్ కాలేజీల్లో ఆ ఫీజులని ఈ ఫీజులని మనకు వసూలు చేస్తారనమాట. అదేవిధంగా టైం కమిట్మెంట్ చాలా ఎక్కువగా ఉండాలి ఎంబీబీఎస్ మీద మనం ఆ కోర్స్ చేయాలంటే. అదే బీడీఎస్ విషయానికి వస్తే కెరీర్ పాత్ చూద్దాం. బీడీఎస్ తర్వాత మనకు ఒక డెంటిస్ట్గా క్లినిక్లో లేదా హాస్పిటల్స్లో మనము వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండిఎస్ చేయొచ్చు తర్వాత, అంటే బీడీఎస్ తర్వాత ఎండిఎస్ చేయవచ్చు. దాంట్లో స్పెషలైజేషన్స్ మీకు అందరికీ తెలిసిందే, ఆర్థోడాంటిక్స్, ఓరల్ సర్జరీ, ఈ విధంగా మనకు స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట. మీరు సపరేట్గా ప్రైవేట్ క్లినిక్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు బీడీఎస్ చేసిన తర్వాత. అదే ఇంకా ఎర్నింగ్స్ విషయానికి వస్తే ఎంబీబీఎస్ విషయంలో ఎర్నింగ్స్ చాలా బాగుంటుంది. అదే బీడీఎస్ విషయంలో వస్తే అంత బాగా లేకపోయినా గుడ్, బట్ యూజువలీ ఎంబీబీఎస్ డాక్టర్స్ కన్నా ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. ఎంత చెప్పుకునే మనం ఎంబీబీఎస్ డాక్టర్స్ కన్నా కూడా ఎర్నింగ్స్ బీడీఎస్లో తక్కువగానే ఉంటుంది అనమాట. ఇక్కడ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ లిమిటెడ్ గవర్నమెంట్ జాబ్స్ ఎంబీబీఎస్తో పోల్చినప్పుడు మనకి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు దాదాపుగా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ పోస్టులు ఉంటాయి. కాకపోతే బీడీఎస్ చేసినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పరంగా చూస్తే చాలా తక్కువగానే ఉంటాయి. అదేవిధంగా
ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా దాన్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ పేషెంట్ బేస్ను మనం పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈ రెండింటి మధ్య ప్రధానంగా ఉండేటువంటిది. సో ప్రధానంగా మనకి ఇక్కడ ఫీజు విషయానికి వస్తే అబ్నార్మల్గా వేరియేషన్ ఉంటుంది. కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీటు చాలా కాస్ట్లీ అనమాట. దాదాపుగా 75 lakhs మొత్తం కోర్సు పూర్తి అయినాటికి అయిపోతుంది. అదే ఫ్రీ బీడీఎస్ తీసుకుంటే మనకు 1 to 5 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీడీఎస్ మరియు ఎంబీబీఎస్ సీట్ల మధ్య కొంచెం డెప్త్గా ఇంకా మనము వాటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాము. సో మనకు ఎంబీబీఎస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు 5.5 years ఇక్కడ, అదే బీడీఎస్ అయితే 5 years. సో టోటల్ కాస్ట్ ఎంబీబీఎస్కి అయితే 65 to 75 lakhs అవుతుంది, అంటే సంవత్సరానికి 14 లక్షల చొప్పున. అదే బీడీఎస్కి అయితే 1 to 3 lakhs సరిపోతుంది అనమాట. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఇక్కడ కేటగిరీ బీ సీట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మే నీడ్ లోన్స్, అంటే మనము దాదాపుగా ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటే వాటి మీద కూడా మనకు ఆధారపడాల్సి ఉంటుంది అనమాట. అదే బీడీఎస్ ఫ్రీ సీట్ అయితే మనకు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అనమాట. ఎటువంటి లోన్స్ లేకుండా మనము వాటికి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక కెరీర్ ఆప్షన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత మనము జనరల్ ప్రాక్టీషనర్గా చేసుకోవచ్చు, గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసుకోవచ్చు, ఒక స్మాల్ క్లినిక్ సెటప్ చేసుకోవచ్చు, లేదా మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకు యూపీఎస్సీ, ఎయిమ్స్, అబ్రాడ్ ఎగ్జామ్స్ కూడా మనము ప్రిపేర్ కావచ్చు అనమాట. అదే బీడీఎస్ విషయానికి వస్తే గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో డెంటిస్ట్గా చేరవచ్చు. కాకపోతే ఎంబీబీఎస్తో పోల్చినప్పుడు ఇక్కడ పోస్టులు కొంత తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ డెంటల్ క్లినిక్ మెయింటైన్ చేసుకోవచ్చు, టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఎండిఎస్ చేసిన తర్వాత. లిమిటెడ్ గవర్నమెంట్ పోస్టులు ఉంటాయన్నమాట బీడీఎస్ విషయంలో. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కోప్ చూద్దాం రెండింటికి మధ్య. ఇది ఎంబీబీఎస్ తర్వాత అయితే ఎండి, ఎంఎస్ అంటే వేరియస్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ. అదేవిధంగా బీడీఎస్ విషయానికి వస్తే ఆర్థోడాంటిక్స్, ఓరల్ సర్జరీ, ఇటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. ఇక జాబ్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఎంబీబీఎస్ పరంగా ఆలోచించినప్పుడు మనకు జాబ్ సెక్యూరిటీ అనేది వెరీ హై. డాక్టర్స్ ఆల్వేస్ ఇన్ డిమాండ్ వరల్డ్ వైడ్. సో మనం ఎంత కాదనుకున్నా చాలామంది చెప్తారు ఎంబీబీఎస్ కూడా స్టాగ్నేట్ అయిపోయింది అనేసి, కానీ అది ఎప్పటికీ డిమాండ్ అనేది తగ్గదు. మనమందరూ కరోనా సమయంలో చూసినాము డాక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది. కాబట్టి ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది చాలా హైగా ఉంటుంది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు. అదే బీడీఎస్ విషయానికి వస్తే మోడరేట్గా ఉంటుంది. గుడ్ స్కోప్ ఇన్ అర్బన్ ఏరియాస్, ముఖ్యంగా ఈ విలేజ్ సైడ్ కాకుండా అర్బన్ ఏరియాస్లో కొంతవరకు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట అక్కడ. అదేవిధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది బీడీఎస్కి సంబంధించి. అంటే ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఈ డెంటిస్ట్రీకి సంబంధించి పేషెంట్స్ ఎక్కువగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వైపే మొగ్గు చూపుతారు, కాబట్టి అదొక ప్లస్ పాయింట్ ఇక్కడ. ఇక ఎర్నింగ్స్ పొటెన్షియల్ చూస్తాము. ఎంబీబీఎస్ విషయానికి వస్తే దాదాపుగా 8 to 15 lakhs ఆఫ్టర్ పీజీ కానీ చేస్తే దాదాపుగా మనము 20 to 40 lakhs దాకా మనము సంపాదించుకునేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. అదే బీడీఎస్ విషయానికి వస్తే మోడరేట్గా ఉంటుంది, 4 to 8 lakhs per annum. అదే బీడీఎస్ తర్వాత ఎండిఎస్ చేస్తే 10 to 15 lakhs దాకా మనము గెయిన్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇక ప్రెస్టేజ్, సోషల్ వాల్యూ విషయానికి వస్తే ఇందులో ఇక డౌట్ పడాల్సింది ఏమీ లేదు. ఎంబీబీఎస్ అనేది చాలా ప్రెస్టేజియస్ ప్రొఫెషన్ అనమాట. సో వెరీ హై, డాక్టర్గా మనకు ఒక సోషల్ స్టేటస్ వస్తుంది. అట్లని చెప్పి బీడీఎస్కి తక్కువేమీ కాదు, గుడ్, బట్ జనరలీ సీన్ లోయర్ దాన్ ఎంబీబీఎస్ డాక్టర్స్తో పోలిస్తే వీళ్ళకు కాస్త ప్రెస్టేజియస్ తక్కువ. తర్వాత కాంపిటీషన్ ఫర్ పీజీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఖచ్చితంగా పీజీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంబీబీఎస్ తర్వాత పీజీకి చాలా హై కాంపిటీషన్ ఉంటుంది, వెరీ టఫ్ ఎగ్జామ్. అదేవిధంగా బీడీఎస్ తర్వాత మనం ఎండిఎస్ చేయాలంటే అక్కడ కొంత మోడరేట్గా ఉంటుంది, ఫ్యూయర్ సీట్స్ బట్ లెస్ కాంపిటీషన్. ఎంబీబీఎస్తో పోల్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ఎండిఎస్ చేయాలంటే ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయడం చాలా కష్టము. అదే ఎండిఎస్ అయితే కొంత వెసులుబాటు ఉంటుందన్నమాట. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ తర్వాత స్పెషాలిటీ, ఆ తర్వాత లైఫ్లో కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. లాంగ్ డ్యూటీ అవర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డాక్టర్గా ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ స్ట్రెస్ అనేది బీడీఎస్ విషయంలో అయితే ఎంబీబీఎస్తో పోల్చినప్పుడు కొంత తక్కువ. ఈ మనకు ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ కూడా, అంటే ఎంబీబీఎస్ లాగా ఆ డాక్టర్ లాగా ఎక్కువ ఎమర్జెన్సీ, ఎక్కువ స్ట్రెస్ఫుల్ అవర్స్ ఇటువంటివి ఏమీ పెద్దగా ఉండవు, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ అనేది కాదనమాట డెంటిస్ట్కి సంబంధించింది. తర్వాత బెస్ట్ ఫర్ ఎవరికి బెస్ట్, కేటగిరీ బి ఎవరికి బెస్ట్ లేదా బీడీఎస్ ఎవరికి బెస్ట్ అనేది చూద్దాం. స్టూడెంట్స్ విత్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. స్టూడెంట్స్ విత్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకప్ అండ్ ఎయిమింగ్ ఫర్ హై కెరీర్ ప్రెస్టేజ్.
ఒక మంచి డాక్టర్గా పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేయాలి. ఖచ్చితంగా స్టూడెంట్స్ పీజీ చేస్తేనే ఇందులో మనకు మంచి కెరీర్ గ్రోత్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ హయ్యర్ కెరీర్ ప్రెస్టేజ్ కోసం చూస్తారో వారు ఖచ్చితంగా ఎంబీబీఎస్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పెషలైజేషను చేయాల్సి ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ విత్ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ హూ వాంట్ ఏ స్టేబుల్ కెరీర్, బడ్జెట్ మేము ఎక్కువ పెట్టలేము, మేము ఎడ్యుకేషన్ లోన్కి పోలేము, అంత స్ట్రెస్ మేము తీసుకోలేము అనే వాళ్ళకు బీడీఎస్ ప్రిఫర్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాకుండా కేటగిరీ బి ఎంబీబీఎస్ సీట్తో పోల్చినప్పుడు మనకు ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ ఉండకూడదు అనుకుంటే అప్పుడు బీడీఎస్ను ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎర్నింగ్స్ పరంగా రెండింటిని కంపేర్ చేద్దాం, ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్. ఇక్కడ ఎంబీబీఎస్ అంటే మీకు క్యాట్ బి గురించే చెప్తున్నాను. సో ఎంట్రీ లెవెల్లో మనం ఎంబీబీఎస్ చేసిన తర్వాత 4 to 8 lakhs per annum ఎర్న్ చేయవచ్చు. అదే బీడీఎస్లో అయితే 2 to 5 lakhs. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకునేసి పీజీ ఎండిఎస్ చేసినారనుకోండి అప్పుడు 12 to 25 lakhs. అదే బీడీఎస్లో అయితే అంటే ఎండిఎస్ చేసిన తర్వాత 8 to 15 lakhs దాకా మనము ఎర్న్ చేయవచ్చు. పీక్ ప్రైవేట్ ప్రాక్టీస్, సో మంచి ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే పీజీ తర్వాత 15 to 30 lakhs వరకు కూడా అంటే మంచి హాస్పిటల్లో సర్జన్గా పనిచేసినా కానీ మంచి క్లినిక్స్ హాస్పిటల్స్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే 15 to 30 lakhs వరకు కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. తర్వాత ఎర్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇక్కడ మనకు ఎంబీబీఎస్ చేసినప్పుడు మీకు అందరికీ తెలిసింది ఎంబీబీఎస్ 5.5 years, తర్వాత పీజీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి. సో ఈ విధంగా మనకు చాలా సంవత్సరాల వరకు మనకు ఎడ్యుకేషన్లోనే జరిగిపోతుంది అనమాట. కాబట్టి మనకు ఎర్నింగ్స్ అనేది చాలా స్లోయర్గా ఉంటుంది. ఇక బీడీఎస్ తర్వాత ఇమీడియట్గా మనం క్లినిక్స్ ఓపెన్ చేసుకుంటే మనం ఫాస్టర్గానే ఎర్న్ చేయవచ్చు అనమాట. కాకపోతే లాంగ్ టర్మ్ గ్రోత్ చూసినప్పుడు స్టీపర్ హయ్యర్ పొటెన్షియల్. ఎంబీబీఎస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారిగా మీకు ఆ కెరీర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అదే బీడీఎస్లో అయితే మోడరేట్గా ఉంటుంది అనమాట. ఇక ఇంటర్నేషనల్ అంటే అబ్రాడ్లో మనకి ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయంటే ఎంబీబీఎస్కి అయితే చాలా ఎక్కువ ఉంటుంది, అదే బీడీఎస్కి అయితే లిమిటెడ్ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు బీడీఎస్ ఫారిన్ కంట్రీస్లో చాలా బాగుంటుందని, బట్ కంపేర్ చేసినప్పుడు ఎంబీబీఎస్ తర్వాతే బీడీఎస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ కంపారిజన్స్ అన్నీ చూస్తారు, ఎర్నింగ్స్ ఎట్లా ఉంటుందో చూస్తారు, కెరీర్ గ్రోత్ ఎట్లా ఉంటుందో చూస్తారు. సో ఇప్పుడు ఏది బెటర్ అనేది ఒకసారి చూద్దాం. ఇఫ్ యువర్ ఫ్యామిలీ కంఫర్టబుల్ అఫోర్డ్ 65 to 75 lakhs అంటే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా 65 లక్షల నుంచి 75 లక్షల వరకు పెట్టగలిగితే క్యాట్ బీకి మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్కోప్ ప్రెస్టేజ్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు బడ్జెట్ టైట్ అయింది, మేము పెట్టుకోలేము, అన్ని లోన్స్ మేము భరించలేము, మేము డెట్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే బీడీఎస్ ఫ్రీ సీట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బీడీఎస్ ఫ్రీ సీట్ తీసుకుంటే మీ ఫ్యామిలీకి 0 debt burden ఉంటుంది, కెరీర్ కూడా గుడ్గానే ఉంటుంది. ఆ తర్వాత ఎండిఎస్ కూడా చేసుకోవచ్చు. సో ఎంబీబీఎస్ గివ్స్ మోర్ కెరీర్ సెక్యూరిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎంబీబీఎస్ చేసుకునేటట్టుగా ఉంటే ఖచ్చితంగా కెరీర్ గ్రోత్ అనేది నో డౌట్ చాలా బాగా ఉంటుంది అనమాట. ఎవరు అవునన్నా కాదన్నా బీడీఎస్తో పోలిస్తే కెరీర్ గ్రోత్ ఎంబీబీఎస్కి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సమస్యల్లో కూడా క్యాట్ బీతో కంపేర్ చేసినప్పుడు మనం లోన్స్ భరించలేనప్పుడు బీడీఎస్కి పోవాలి. లేదు మా ఫ్యామిలీ కంఫర్టబుల్గా దాన్ని అఫోర్డ్ చేయగలుగుతుంది ఆ అమౌంట్ని అనుకుంటే మీరు డెఫినెట్గా క్యాట్ బీకి చూస్ చేసుకోవచ్చు అనమాట. సో బీడీఎస్ ఈజ్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ డెంటిస్ట్రీ. సో కొంతమందికి డెంటిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ బీడీఎస్ కెరీర్ని తీసుకోవచ్చు అనమాట. సో మొత్తంగా మనం చూసినప్పుడు మనీ ప్రాబ్లం లేదనుకుంటే ఖచ్చితంగా మీరు క్యాట్ బీకి వెళ్ళవచ్చు. లేదు డెట్ ఫ్రీగా ఉండాలనుకుంటే మీరు బీడీఎస్ ఫ్రీ సీట్ తీసుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్ మీకు ఇప్పటికీ కొంత అవగాహన ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి.